అఘోరికి హైదరాబాద్ రావడం జరిగింది. సనత్వ ధర్మం కోసము కాపాడడం కోసము వచ్చింది. సికింద్రాబాద్ చిత్రంబ టెంపుల్ గురించి అని వచ్చింది. కొద్దిగా ఇది జరిగిందని ఏదో జరిగిందని హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు అలా బాగానే మంచిగానే ఉంది. వెళ్తూనే అన్ని పూజలు పునస్కారాలు మంచిగానే చేసింది. అలానే మంచితనంగానే ఉంది. అందరితోటి బాగానే ఉంది. కార్లలో రావడం పోవడం మంచిగానే ఉంది. ఇక ఈ ఈ మధ్య ఏంటో ఇప్పుడు అమ్మాయిలతోటి లేడీస్ తోటి మ్యారీడ్ ఆట, సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్. అఘోరీలు అంటే అసలు మ్యారేజ్ చేసుకోరు కదా, ఎందుకు చేసుకున్నట్టు? చేసుకోరండి. యాక్చువల్గా పెళ్లి చేసుకోరు. అసలు సనద్ధర్మం ప్రకారం బట్టి ఎవరైతే మ్యారేజ్ చేసుకోరు, సనద్ధర్మం ప్రకారం బట్టి ఒకలా మ్యారేజ్ చేసుకోరు బాయ్స్. అయితే ఏంటంటే ఇప్పుడు ఏంటి మా చేసేది చాలా చాలా న్యూసెన్స్గా ఉంది. చాలా మ్యారేజ్ చేసుకోవడము, సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ అంటే నాకు తెలియదు, సెకండ్ మ్యారేజ్ అంటున్నారు. నాకు కూడా ఈ టాక్ తెలియదు. కానీ చాలా చేసేది తప్పు, చాలా తప్పు మ్యారేజ్ చేసుకోవడము. అఘోరి అంటే మ్యారేజ్ చేసుకోరు, చాలామంది వరకు ఎవరు చేసుకోరు, ఇక్కడ ఉండరు. అఘోరి అంటే ఐదుని రావడం, మ్యారేజ్ చేసుకోవడము, అమ్మాయిని తీసుకుపోవడము, చాలా ఇది చేయడము, అల్లరి చేయడం చాలా తప్పు. బట్టి మీకు ఏమనిపిస్తుంది? మాకు బట్టి అయితే నాకు చాలా అంటే నిజమైన అఘోరి కాదనిపిస్తుందా? కాదండి, అఘోరి అయితే ఫేక్ అఘోరి. మా రియల్ అఘోరి అయితే ఇక్కడ ఉండదు కదా. అవును, నేను మనుషుల మధ్యలో ఉండదు అఘోరి. ఉండదు. అయితే నేను ఏమనుకుంటున్నానంటే మాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చాలా ఎక్కడికైనా పోవాలన్నా కూడా నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మీ ట్రాన్స్ కమ్యూనిటీలో అఘోరి ఇలా అయిందని షాప్కి వెళ్తుంటే, భిక్షాటనకి వెళ్తుంటే, చాలామంది మ్యారేజ్కి వెళ్తుంటే ఇట్లా అంటున్నారు, బాగా బిహేవ్ చేస్తున్నారు నన్ను కూడా. అంటే ఎందుకంటే ఇట్లా అంటే ఆమె చేసింది అలా చేసింది, ఇలా చేస్తుంది కదా అంటే ఆమె చేయడం తప్పు. నేను కూడా చెప్పుకుంటున్నాను, ఆమె చేయడం తప్పే. మా వృత్తి మేము చేసుకుంటామండి. అఘోరి అట్లా చేస్తుంది కదా మీ దాంట్లో కమ్యూనిటీగా అంటే మా కమ్యూనిటీ. కానీ మా కమ్యూనిటీలో ఒకప్పట్లో ఉండేను, ఇప్పుడు లేదండి. చెప్తున్నాను కదా, ఒకప్పట్లో ఉండేను. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేరు, ఎవరు లేరు. మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా లేదు. మా కమ్యూనిటీ నుంచి కూడా ఇప్పుడు ఎవరిని ఆమె ఒక ఈక్వల్టీ అయిపోయింది ఒక వ్యక్తి. రాణించుకోరండి, రాణించుకోరు. కమ్యూనిటీలో రాణించుకోరు. ఎందుకంటే చాలా రాణించుకోవడం చాలా తప్పది. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ ఆమె అఘోరిలాగా పోయింది కాబట్టి అలానే వెలివేస్తారు చాలామంది. ఎవరైనా ట్రాన్స్ కమ్యూనిటీలో ఎవరు కలుపుకోరు కూడా. చాలామంది ఎవరైనా నువ్వు ఇలా చేసిన తప్పులకి ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఒక అమ్మనాళ్ళే వదిలేసిపోయినప్పుడు మేము ఇలా మా ట్రాన్స్ కమ్యూనిటీలో మా గురువు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురువు ఎవరు దగ్గర తీయరు. ఎందుకంటే అంత గురువు పేరు కూడా పోయింది, చెడగొట్టుకుంది. ఆమె గురువు పేరు కూడా పోగొట్టుకుంది. అన్నీ అది చేసుకున్న తర్వాత అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడము, ఇది చేయడము చాలా తప్పండి. అమ్మాయికి ముందు వేరే వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయిని. అర్థం కాలే. ఇప్పుడు కాకుండా ఇంకో ఫస్ట్ కూడా మ్యారేజ్ ఒక జరిగింది, సెకండ్ మ్యారేజ్. అవునా? ఫస్ట్ అమ్మాయి లాగా ఏమైనా కూడా వదిలేసే ఛాన్స్ ఉందంటారు మరి? వదిలేస్తుంది. ఎందుకు వదిలేదేమేండి, వదిలేస్తుంది. ఎందుకంటే లవ్ యూ బావా, లవ్ యూ అవి చెప్పుకుంటున్నా పాటలు పాడుతున్నారు కదా. అవునా? బట్టి ఏమంటారు? ఆ అమ్మాయికి కూడా చాలా ఆయన అంటే భ్రమలో ఉన్నాడు అఘోరి అంటే. ఆమె కూడా దిగిన ఆమె కూడా పేరెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ చూసుకుంటా ఆమె కూడా కొద్దిగా అట్లా పట్టుకుని ఉంటున్న ఫ్యామిలీ పరువు పోతుందని ఆమె కూడా లేడీస్ కూడా ఉండాలి కొద్దిగా. ఆమెకు కూడా ఉండాలి. ఇంట్లోంచి వెళ్ళి మా మమ్మీ డాడీ వాళ్ళు పరువు తీస్తున్నాను, అయ్యో మా డాడీకి మా అమ్మ వాళ్ళకి ఇంత ఇది ఇస్తున్నాను, మా అన్న మా బ్రదరు మా సిస్టర్స్ ఉన్నారు, ఇంట్లో మా రిలేషన్స్ ఉన్నారు, అమ్మ కూడా ఉండాలి అమ్మాయికి. అంటే మందు పెట్టారంటున్నారు చాలా మంది, అఘోరి కదా మందు పెట్టారు. ఏమో అండి, సంథింగ్ కావచ్చు, నేనైతే చెప్పలేకపోతున్నాను. అయితే కావచ్చు, పెడతారు కూడా కావచ్చు. కానీ మా దాంట్లో అలాంటివి లేవు. దాంట్లో సంస్కృతి దాంట్లో పోయిందా అఘోరి లాగా అయిపోయిన తర్వాతకి ఉంటాయి కావచ్చు, మన వరకు తెలియదు. ఎందుకంటే మనము ఏదంటే మన ట్రాన్స్ కమ్యూనిటీలో మనం పద్ధతిగా ఉంటాం, మంచిగా ఉంటాం, ఏడిపోయినా మంచితనంగా ఉంటాం. కానీ చాలా గలీజ్ పేరు తెచ్చింది హైదరాబాద్కి, చాలా న్యూసెన్స్ తెచ్చింది. దీని మీద గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? దీని మీద ఏమో అండి, యాక్షన్ తీసుకుంటుంది, రాబోయే కాలం తీసుకుంటుంది. తీసుకుంటున్నారు కాబట్టి తీసుకుంటారు. పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా తిడుతుంది, మాటలతో తిడుతుంది, గ్రామస్తులు తిడుతుంది, పోలీసులు కూడా తిడుతుంది. తీసుకోవాలండి, యాక్షన్ తీసుకోవాలి. అఘోరి పైన కూడా తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి ఎట్లాకైనా. ఎందుకంటే ఇది కూడా చాలా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి మీ తరపు నుంచి చెప్పాలంటే, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్ చెప్తారు? నేనేమనుకుంటున్నానంటే ఆమెకు మంచితనంగా ఒక ట్రీట్మెంట్ చేపియాలి. ఆమె భ్రమ కాకుండా ఒక పిచ్చి మైండ్ ఆలోచనలో పోయింది కావచ్చు నేను అనుకుంటున్నాను. ఆమె మైండ్ అని చెడిపోయింది కావచ్చు. ఆమె బ్రెయిన్లో ఏదైనా ఒకటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తేనే అలా చేస్తారు. ఎవరైనా మంచిగా ఉండేట వాళ్ళు మంచిగా ఉంటారు, ఏదైనా బతకాలనుకుంటే మంచితనం అనుకుంటారు. కానీ అఘోరి అన్నప్పుడు అఘోరితనంగా వచ్చినది కాబట్టి అఘోరికి వచ్చిన తనంలో అఘోరి లాగానే వెళ్ళిపోవాలి కదా. అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం, ఫస్ట్ తనం అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడం, సెకండ్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం చాలా తప్పండి. అది రుద్ర పూజలు చేసి డబ్బులు గుంజేశాడు అంటున్నారు, దాని మీద ఏమంటారు మీరు?
వేరే అంటే అంటే మీ ఇంట్లో కొంచెం శాపం ఉంది, ఆ శాపానికి కొంచెం పూజ చేయాలని చెప్పి ఒక 15 లక్షల దాకా అమౌంట్ తీసుకుని జంప్ అయిపోయినాడట. అవన్నీ మనకు తెలియదండి. అయ్యో అయ్యా మనకు తెలిసి అంటే మనం మాట్లాడాలి. అది నిజమో మాత్రం తెలియదు. మనం చూస్తే మాట్లాడాలి. మా వరకైతే మొన్నటిదాకా మా వరంగల్లో నాని వాళ్ళు చెప్పారు, మా లైలమ్మ నాని వాళ్ళు కూడా చెప్పారు, యూట్యూబ్ స్నేహం మమ్మీ కూడా చెప్పేది. మొన్న మా వరంగల్ వస్తే చాలామంది చెప్పారు. రంజిత నాన్న కూడా చెప్పేది, మా నాన్న కూడా చెప్పేది, ఇక్కడ ఉండకూడదమ్మా, సనత్ ధర్మం కాపాడుకోవాలి, సనత్ ధర్మం కాపాడుకోవడానికి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఆ గోరి అయినా మాత్రం ఇక్కడ రాకూడదు, నువ్వు ఏ జాగలో పోవాలో ఆ జాగలకు వెళ్ళాలని చాలామంది చెప్పారు. మా వాళ్ళు మా ట్రాన్స్ కమ్యూనిటీ వరంగల్ కూడా చెప్పారు, ఇక్కడ హైదరాబాద్ కూడా చాలామంది చెప్పడం జరగడం చాలా అయింది. అయినా ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం, ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం చాలా తప్పు కదండి. రేపు మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా పేరు చాలా ఇదవుతుంది. అంటే ఫస్ట్ ఇట్లా అఘోరిని మీరు ఇట్లా దగ్గర తీసుకున్నారు కదా, ఇంకోసారి మళ్ళీ తీసుకుంటారు ఎవరైనా అఘోరి పేరుతో వస్తే? తీసుకోరండి మా దాంట్లోనా, తీసుకోరు. ఎందుకు తీసుకుంటారు, తీసుకోలేరు కూడా మా దాంట్లో. అంటే ఫైనల్గా ఏం చెప్తారు అంటే ఫైనల్గా అఘోరి గురించి? అఘోరి ఆయన ఆటలు ఇక్కడ నుంచి మొత్తం కట్టిపెట్టాలంటే, ఆయనకి కట్టు పెట్టాలంటే మొత్తానికైతే తీసుకుపోయి ఒక ట్రీట్మెంట్ చేయించి జైల్లో పెట్టి ఒక దాంట్లో బంధించేస్తే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇకనైనా అలాంటి ఆటలు ఆటంకాలు రాకూడదు. ఎలాంటి మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఎలాంటి ఆపద రాకూడదు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆ అఘోరీలకి ఎంకరేజ్ చేసే కొంతమంది బాబాలు ఉన్నారంట. బాబాలు ఉన్నారట. ఆ బాబా నడిపిస్తున్నారు. అవునా, ఇక వాళ్ళకు కూడా ఏదో ఒకటి పడేటట్టు చేయాలి, వాళ్ళకు కూడా శిక్ష పడేటట్టు చేయాలి. వాళ్ళ అనుకున్న వాళ్ళకి వాళ్ళ ద్వారా కొద్దిగా చిన్నగా ఏదైనా చేసి వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఇలా అయితే బాగుంటుంది కదా, రాబోయే కాలం జనరేషన్లో అమ్మాయిలకు లైక్ కాకూడదు కదా. నేను కూడా చెప్తున్నాను, నేను కూడా ఒక ట్రాన్స్ కమ్యూనిటీ. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, చాలా బాధపడతారు. అమ్మాయి ఇలా అయిపోయిందని చాలా బాధపడతారు. పేరెంట్స్ కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉంది, సిస్టర్ ఉంది, తమ్ముడు ఉన్నాడు, అందరు ఉన్నారు, ఫ్యామిలీ ఎందుకంటే ఫ్యామిలీ విలువ పోతే వాల్యూ ఇయ్యరు కదా ఎవరైనా, వాళ్ళ ఫ్యామిలీ అయినా. మొత్తానికి అఘోరి అంటే అఘోరి ఫ్యామిలీ అంటే పూరా ఫ్యామిలీ అంటే మొత్తానికి వాళ్ళకు రెస్పాన్స్ పట్టించుకోవాలి. అఘోరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఫ్యామిలీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సింది. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అట్లా ఎందుకు చేస్తున్నావు వాళ్ళు కూడా అడగాల్సింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లేరు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదంటే అట్లా తీసుకోవాలి. మా దాంట్లో అయితే మొత్తానికైతే లేదండి. మా దాంట్లో ఎందుకంటే మా దాంట్లో వదిలేశారు, మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే వదిలేశారు. ఎందుకంటే ఇంత పట్టించుకోవడం మా వరకు మేము చెప్పడం అయితే జరిగింది. చాలా వరకు అయితే ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు అందరూ చెప్పడం జరిగింది. ఆంధ్ర వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము ట్రాన్స్ ఆంధ్ర నుంచి కూడా ఉన్నారు కమ్యూనిటీ వాళ్ళందరూ, అందరూ చెప్పే వాళ్ళు ఉన్నారు, మా మమ్మీ వాళ్ళందరూ గురువు. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అర్థం కాలే. ఫైనల్గా అఘోరి గురించి ఏం చెప్తారు? ఫైనల్గా అంటే మీరు ఎలా అంటున్నారు? అంటే ఇక అంటే మొత్తానికి అంటే ఈ అఘోరి లాంటి వాళ్ళు ఇంకా రాకుండా, ఇలాంటి అలా అఘోరీలు రాకూడదు అంటే మొత్తానికి రాకూడదు, ఇలాంటి తయారు కూడా కాకూడదు. అఘోరీలు అంటే ఇలాంటి రాకూడదు. ఎక్కడ ఉంటారో అక్కడనే నివసించాలి. అఘోరీలు అంటే అక్కడనే నివసించాలి, ఇక్కడ రాకూడదు. ఇకనైనా అమ్మాయిలు కూడా ఎవరు కూడా ఈ జనరేషన్లో కూడా ఎవరు నమ్మకూడదు. అఘోరి దగ్గరికి పోవడానికి కూడా అంతా ఈ జనరేషన్లో ఎవరు నమ్మకూడదు, చాలా తప్పు. అదేంటి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని కూడా నమ్మాలి అమ్మాయిలు కూడా. ఈ సొసైటీలో కూడా అలా చాలామంది అమ్మాయిలు పిచ్చి అమ్మాయిలు ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళు నమ్మడము, ఇది చేయడము చాలా తప్పు, చాలా చేయడం తప్పు. అమ్మాయి కూడా కూతురులాగా ఏంటండి, కూతురులాగా చూస్తున్నారా? పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉందండి? పెళ్ళ మొగల్లానే ఉంది కదండి, పెళ్ళ మొగల్లానే. పెళ్ళికి ఒక నెలకు ముందు ఏమో కూతురు అన్నది, ఇప్పుడేమో పెళ్లి చేసుకుంది. అయ్యో కూతురులాగా ఉందండి. మ్యారేజ్ చేసుకుంటూనే ఉంది కదండి, ఒక పక్క మ్యారేజ్ తాళి కడుతూనే ఉంటుంది, అవుతూనే ఉంది, అందరూ అక్షంతలు చల్లుతూనే ఉన్నారు కదా. నేను కూడా చూశాను, ఆల్రెడీ అందరూ చూశాను, లైవ్లో కూడా చూశాను. ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేయగానే మొత్తం అదే కనబడుతుంది. అలా బాగుండలేదండి, నాకు నచ్చలేదు చాలా. ఆ ఏస్ట్ నా కొడుకు వాడు అఘోరి అంటే చాలా ఇది ఏస్ట్ నా కొడుకు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా చెప్పాలి కదా, అలా కాకూడదు ఇట్లా కాకూడదు అని చెప్పాలి కదా. అలా చేయకూడదు, చాలా తప్పు. ఏదైనా ఫ్యామిలీకి ఎంత ఇల్లు ఉంటుంది, ఫ్యామిలీ రెస్పెక్ట్ ఉంటుంది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి మారిపోయినప్పుడు అట్లా ఉండలేదు. ఒక అబ్బాయి లేదు, ఒక అమ్మాయి లాగా లేడు, ఒక అఘోరి లేడు, అటు కాకుండా మొగలు లాకుండా అటు లేడు, ఇటు లేడు, ట్రాన్స్ కమ్యూనిటీ లేడు, అఘోరి లాగా లేడు. అఘోరి అంటే ఎక్కడో ఉండాల్సింది. ఆయన దగ్గర ఫోన్ ఉంది, అంటే ఒక కారు ఉంది, అంటే బట్టి పెడతాడు, బీర్లు తాగుతున్నాడు, అటు అఘోరీలు ఇవన్నీ చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. అంటే నిజమైన అఘోరి అంటారా? డ్రింక్ తాగడం అయితే నేను చూడలేదండి ఇప్పటివరకు. అయితే మీరు అన్నారు అది, నేనైతే ఇప్పటివరకు చూడలేదు. తాగుతారు కావచ్చు, చెప్పలేము. అఘోరి కారులో చెకింగ్ చేస్తుంటే బట్టి పెడతాడు, బీర్లు ఉన్నాయి. ఉండొచ్చు, మరి ఉండొచ్చు, ఆల్రెడీ ఉంటాయి, ఎందుకు ఉండవు? అన్ని స్టవ్ అన్ని ఉండే, రైస్ కూడా పెట్టుకుంటారు, కర్రీస్ కూడా వండుకుంటున్నారు, అవన్నీ తెలిసింది. అంతా చాలా న్యూసెన్స్ చేయడం చాలా బాగా నచ్చలేదండి, చాలా వరకు నాకు నచ్చలేదు, చాలా అంటే చాలా నాకు నచ్చలేదు. అఘోరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే.
నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే నాకు చాలా తిట్టాలనిపిస్తుంది నాకు కూడా. అలా చేయడం తప్పు. ఎందుకంటే నేను ఇప్పుడు మంచితనంగా మనం మంచి అని అనుకుంటాం, కానీ అలా చేయడం తప్పు. మంచితనం చెప్పేవరకు చెప్పారు, మా ట్రాన్స్ వాళ్ళు కూడా అందరూ చెప్పారు. అలా చెప్తే కూడా ఆయన పీచుకోలేదు. ఇలా చేంజ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.